మీరు ఒకసారి గమనించండి, యేసు ప్రభు మన కోసం భూమిపైన జన్మించాడు. మన కోసం జన్మించాడు అని ఒకవేళ మనం చెప్తే మీతో వాళ్ళందరూ ఏమనుకుంటారంటే, అది మీకోసమే జన్మించాడయ్యా, మా కోసం అయితే కాదు అని అనుకుంటారు. నేను చెప్తాను ఒక మాట, మీరు జ్ఞాపకం చేసుకోండి. యేసు ప్రభు మన కోసం ఎందుకు జన్మించాడు అంటే, ఆయన మన యొక్క పాపాల నుంచి విడిపించి మనకు రక్షణ కలుగ చేద్దామని జన్మించాడు. పాపం నుంచి విడిపించి మనకు రక్షణను దయచేద్దామని పుట్టాడు. మరి ఏంటి సార్ మాకు రక్షణ? మాకు రక్షణ చాలా ఉంది, మాకేమో రక్షణ పెద్దగా అవసరం లేదు, మీకు అవసరం వచ్చిందేమో మీరు వెళ్ళారు అని అనుకుంటారు కొందరు. నేను చెప్పనా, రక్షణ దేనికి అవసరమో నేను చెప్తాను మీకు ఈరోజు. ఏమిటంటే, ఈ లోకంలో బ్రతికున్నప్పుడు ఒక రక్షణ అవసరం. ఈ లోకంలోంచి మనిషి వెళ్ళిపోతాడు. ఖచ్చితంగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరం కూడా ఎక్కడికో వెళ్ళాల్సిందే. ఎక్కడికి ఏదో చెప్తాను నేను, వెళ్ళాల్సిందే. వెళ్ళిన తరువాత కూడా ఒక రక్షణ అవసరం. ఇక్కడ ఆ రక్షణకు ఇక్కడ తయారవ్వాలి మనం. రేపు పొందబోయే రక్షణకు ఇక్కడ సిద్ధపడాలా. ఇక్కడ సిద్ధపడాలి అంటే వ్యక్తి పవిత్రంగా జీవించాలి, పరిశుద్ధంగా జీవించాలి, పాపంలో పడకుండా జీవించాలి. ఒకవేళ పాపంలో పడ్డా దానిలోంచి బయటకు వచ్చి బ్రతకాలి. బురదలో పడ్డవారు ఎవరు కూడా అందులోనే బాగుంది బాగు అని అనుకోరు. ఏం చేయాలనుకుంటారు? బయటికి రావాలి, చిచి కడుక్కోవాలనుకుంటారు. ఎవరు తప్ప? బాగా తాగి ఉంటే తప్ప. ఒకసారి నేను ఎక్కడ ఒక ప్రాంతంలో హైదరాబాద్కి వెళ్ళాను. ఒక ఆయన చెప్పాడు, అడ్రస్ చెప్పాడు, డిపో దగ్గరికి రా అని. ఆ డిపో ముందుకు వెళ్తే ఒక ఆయన బాగా తాగాడు. ఎంత తాగాడు అంటే, ఆ ఈగలు ఉంటాయి కదా, ఈగలు నోరు తెరిచి పడుకున్నాడు మోరి పక్కన. మీరు నమ్ముతారు లేదు నాది, మీరు చూసింటారులే. మోరి పక్కన పడుకున్నాడు, నోరు తెరిచి పడుకున్నాడు. ఆయన ఎవ్వరు పడించుకోవట్లే. కానీ నేను చూసాను ఆయన ముఖం చూస్తే నాకు మళ్ళీ 2 రోజులు నాకు ఆనందం తినబోద్ది కదా. ఎందుకో తెలుసా, మన గుంటిగా లోపలికి వెళ్ళి అంటే చెట్ట మీదకి వెళ్ళి వస్తాయి కదా, అట్లా లోపలికి వెళ్తున్నాయి, వీటిపైన అవి సర్దుకుంటున్నాయి, బయటకు వచ్చేస్తున్నాయి. నేను ఒక 2 నిమిషాలు ఉన్నా. ఆయన వచ్చి అడ్రస్ చెప్పాడు, ఆయన చూస్తా ఉన్నా, ఈయన చూస్తా ఉన్నా. ఇలా పరిస్థితి ఏంటంటే, లోపలికి వెళ్తున్నాయి, బయటకు వస్తున్నాయి. నాకు అనిపించింది ఆయన అందులో ఏదో ఎంప్లాయీ ఉన్నట్టున్నాడు, ఆ డిపోలో ఉద్యోగస్తుడు ఉన్నట్టున్నాడు, ఆ డ్రెస్ ఉంది. కానీ అందులో వచ్చిపోయే ఉద్యోగస్తులు కూడా పట్టించుకోవట్లే. ఆయనకి ఇప్పుడు ఉన్నది అక్కడ పరుపు, అక్కడ ఉన్నది మంచి పరుపు అనమాట. అక్కడే ఉంటాడు, ఆయనకు రాబోద్ది కాదు. ఎప్పటిదాకా? ఆయన తేరుకునేదాకా. మీరు గమనించండి, నేను అంటున్నాను. ఇప్పుడు వాళ్ళ భార్య పరిస్థితి ఏంటి, వాళ్ళ బిడ్డల పరిస్థితి ఏంటి, వాళ్ళ పరువు పరిస్థితి ఏంటి? దారుణం. నేను అంటాను, అందులో పడ్డవాడు ఎవడు బయటికి రావాలనే కోరుకుంటాడు స్పృహలో ఉంటే, గాని అందులో ఉండాలని ఎవరు కూడా కోరుకోరు. మీరు ఆలోచించండి. అందులోంచి బయటకు వస్తే కుటుంబం బాగుంటది, అందులోంచి బయటకు వస్తే పిల్లలు బాగుంటారు, అందులోంచి బయటకు వస్తే పరువు బాగుంటది. అవునా కదా? మీరు చెప్పండి, ఆలోచించండి ఈరోజు. అయితే ఈ యొక్క పరిస్థితిని దాటి వెళ్ళడానికి మనకు ఒక రక్షణ అవసరం. గమనించండి, బైబిల్లో ఒక మాట రాస్తుంది, మీకు గుర్తు చేస్తానంతే. ఎక్కడ తాగడం ఉంటుందో, మత్తు ఉంటుందో, అక్కడ సమస్తమైన దుష్కార్యం, దుర్నీతి ఉంటదంట. అక్కడ సమస్తమైన దుర్నీతి అక్కడ ఉంటది. మత్తు తాగిన వాడి నోట ఇష్టానుసారమైన మాటలు వస్తాయి, ఇష్టానుసారమైన బూతులు మాట్లాడతాడు. ఆ బూతు వాడికి తగులుద్దా, ఎవరినైతే తిడుతున్నాడో అతనికి తగులుద్దా, ఆమెకు తగులుద్దా, వీళ్ళకే తగులుద్దా, అర్థం కాదు. నోటికొచ్చిందల్లా పలికేస్తాం. ఆ దరిద్రం అంతా తిరిగి 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 ఏడికి వస్తుంది. అక్కడ వారికేమో తగలదు, కానీ వీరి మీదకి వచ్చి పడుతుంది, వీరి పిల్లల మీదకి వచ్చి పడుతుంది. నేను ఈ కుటుంబాలు చూడట్లేదు. ఇదంతా రక్షణ లేనితనము అంటాను నేను. రక్షణ లేదు, కాపుదల లేదు, కంట్రోలింగ్ లేదు. పెళ్ళి అయితే బాగా చేసుకున్నాడు, పెళ్లి చేసుకునేటప్పుడు అన్ని ప్రమాణాలు చేసి, పెళ్ళైన తర్వాత ప్రమాణం తప్పాడు, పరిస్థితి తప్పాడు. ఇప్పుడు కుటుంబం అంతా గందరగోళం అయిపోయింది. ఇదంతటి కారణం ఏంటంటే, ఒక రక్షణ కవచము లేదు. ఇక్కడ ఈ రక్షణ కవచం లేదు కాబట్టి దీని లెక్క అక్కడ చెప్పాలా, దీని యొక్క లెక్క అక్కడ చెప్పాలా. ఎక్కడ? నిన్నొక ఆయన పంపించాడు భూమి మీదకి, నిన్నొక ఆయన భూమి మీదకి పంపించి నిన్ను అలా ప్రయాణం చేసి రమ్మన్నాడు.
ప్రయాణం చేసి అక్కడ సంగతి నేను నిన్ను పంపుతా ఉన్నాను, చూసి నేను చెప్పినట్టు సిద్ధపడి రా అన్నాడు. మన భాషలో అర్థం కూడా చెప్తాను. ఇక్కడికి వచ్చి తిరిగాము. మనము సరైన నీతి క్రియ చేయకపోతే, సరైన బ్రతుకు బ్రతకకపోతే మనం అందరం అనుకుంటున్న స్వర్గానికి చేరలేం. నిర్భయ పరిస్థితిలో ఉన్నాం, భయము లేని పరిస్థితిలో ఉన్నాం. ఈ పరిస్థితిలో కొట్టబడి 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 ఇక్కడ పాడైపోయి ఆ తర్వాత వచ్చే రక్షణ అంటే, ఆ రక్షణ ఏంటంటే, ఇక్కడ పాడైపోయాం, కుటుంబాన్ని సరిగ్గా చూసుకోలేకపోయాం, ఇక్కడ పాడైపోయాం, పిల్లల్ని సరిగ్గా చూసుకోలేకపోయాం, ఇక్కడ పాడైపోయాం, భవిష్యత్తును సరిగా అర్థం చేసుకోలేకపోయాం, ఇక్కడ గెలవలేకపోయాం, తప్పకుండా అక్కడ కూడా గెలవం. అక్కడెక్కడ అంటే, ఈ దేహం ఏదైతుందో శరీరము తల్లి గర్భంలో తయారైంది. తల్లి గర్భంలో తయారై ఎలా పెరిగింది అంటే, మనం తినే భోజనము దాని ద్వారా అది అభివృద్ధి అయింది. మంచి భోజనం తింటే పుష్టిగా పిల్లలు ఉంటారు. అలా మీరు పుష్టిగా పెరిగారు. తర్వాత మనం తినే భోజనం అంతా కూడా భూమిలోంచి వచ్చింది, అంటే మట్టే. ఈ మట్టి ద్వారా ఈ దేహం అంతా పెరిగింది, పెద్దదైంది. ఈ దేహం అంతా చూసుకొని మనము చాలా సంబరపడిపోతాం. కానీ ఈ దేహము ఒకరోజు మట్టిలో కప్పాలా లేదా అగ్నిలో కాల్చాలా? జాగ్రత్తగా వినండి. అగ్నిలో కాల్చాలా లేదా మట్టిలో కప్పేయాలి? అంతమించి మనకు తెలియదు. మనం చాలా మందిని కప్పేసాం ఇప్పటిదాకా. మన జీవితకాలంలో మనకున్న వయసులో చాలా మందిని కప్పేసాం, చాలా మందిని కాల్చేసాం. అయినా మనం ఆలోచించాం దానికోసం. అదే మన గుడ్డితనం. పెట్టేశాం. కానీ ఇందులోంచి ఒకటి పోయింది. మీరు ఆలోచించండి. శవం దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలా మాట్లాడతాం. ఏమనంటే, పలానాయన చచ్చిపోయిండు అంటాం. ఎటు పోయిండయ్యా? చచ్చిపోయిండు. ఎటు చచ్చిపోయిండు? ఉన్నాడు కదా అని అడిగితే, ఉన్నాడయ్యా కానీ చచ్చిపోయిండు మనిషి. నేను మనమే తెలియక అంటున్నాం. ఏం తెలుసా? తెలిసి తెలవక అంటున్నాం. వాస్తవాన్ని అంటున్నాం. ఏమని తెలుసా? చచ్చిపోయిండు. పోయిన అసలాయన పోయిండు. పోయిన అసలామే పోయింది. ఉన్నదల్లా చెత్త ఉంది. మనమే అంటాం చెత్త అని. ఆ చెత్తను తగలబెట్టేస్తాం. అయితే అక్కడికి వెళ్తుంది కదా, అక్కడికి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తికి రక్షణ ఇక్కడ ఉందనుకో, అది మరణాన్ని దాటి వెళ్తా, అంటే నరకాన్ని దాటి వెళ్తుంది. అక్కడ ఒక గోడ లేదా లోయ ఉంది, ఒక భయంకరమైన లోయ ఉంది. ఆ లోయలో జారిపడ్డా, అందులో పడ్డా అది సరాసరి నిత్య నరకంలో పడవేస్తుంది. అందులో జారి పడితే నిత్య నరకం. మాకు అర్థం కూడా చెప్తున్నా. జారి పడితే నిత్య నరకంలో పడతాం. అది జారి పడకుండా దాటగలిగితే చెప్పండి, రక్షణ పొందిన వారంగా దేవుని సన్నిధిలో చేర్చబడతాం. దేవుని సన్నిధిలో చేర్చబడతాం. అది చేర్చబడాలంటే ఇక్కడ సిద్ధపడాలి. రేపొద్దున ఏం జరుగుద్దో అనేది కాదు, ఇక్కడే సిద్ధపడాలి. ఇక్కడే జీవితాన్ని సరి చేసుకోవాలి. ఇక్కడే పాపాన్ని దాటిపోవాలి. ఎందుకంటే మన పుట్టుకలోంచే పాపం వచ్చింది. అయితే దానికోసం చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు. దానికోసం చాలా మంది ప్రయాసపడుతున్నారు. దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. నేను కూడా క్రీస్తులోనికి రాకముందు ఎన్నో ప్రయత్నాలు చేశాను. కొండెక్కి నీళ్ళలో మునిగి అన్ని చేసిన, కుండు కొట్టించిన. నేను అక్కడి నుంచి వచ్చినా కూడా చెప్తున్నా, నాకు అధైర్యం. కానీ తర్వాత అర్థమైంది ఏంటంటే, నా పాపాలు పోవట్లేదని, నా దోషం కడిగివేయబడట్లేదని, నా పరిస్థితి మారట్లేదని. ఇందాక చెప్పాను కదా ఒక పక్షి సంగతి, అది ఎంత వెళ్ళగొట్టినా మళ్ళీ వస్తుంది. నేను కూడా ఈ పాపం చేయకూడదు, తాగకూడదు, ఇక తప్పు చేయకూడదు, ఇక ఈ చూపు చూడకూడదు, ఈ పనికి మాలిన మాటలు మాట్లాడకూడదు అని అనుకుంటాను. కానీ తెల్లారి మళ్ళీ చేస్తాను. ఆ పక్షి ఎలాగో కొట్టిన తర్వాత మళ్ళీ వచ్చి చేస్తుందో, అలాగే మన జీవితంలో చేశాను. నేను నా జీవితంలో కూడా చేశాను. ఎప్పుడైతే 2003వ సంవత్సరం నవంబర్ 26వ తారీఖున ప్రభువు నా జీవితంలోకి వచ్చిన పాపాలు క్షమించాడు, ఆ రోజు నుంచి నేను పాపంలో పడడం మానేశా. తర్వాత నా దేవుడు కొన్ని పరిస్థితుల్లో బలహీనపడ్డా, తిరిగి నా దేవుడు బలపరిచే, నువ్వు చేసే తప్పు, ఇలా చేయడం వల్ల నువ్వు నష్టపోతున్నావు, ఇలా చేయడం వల్ల శాపం వస్తుంది, ఇలా చేయడం వల్ల నేను నీకు దూరం అయిపోతానని నా హృదయంలో ఉండి నాతో మాట్లాడినప్పుడు నేను వాటిలోంచి బయటికి రాగలిగాను. హల్లెలూయా. ఇప్పుడు నేను కోరుకుంటున్నాను, నేను తెలుసా, నీవు మనందరం కూడా దాంట్లోంచి బయటికి రావాలా. హల్లెలూయా. నేను చెప్తున్నాను, క్రైస్తవ్యం అనేది ఏదో మామూలుగా చెప్పుకొని బ్రతికేది కాదండి. క్రైస్తవ్యం అనేది చెప్పుకొని బ్రతికేది కాదు. ఒక వ్యక్తి నాశనములోంచి దాటి రావడానికి దారి అదొకటే. అందుకే యేసు ప్రభు చెప్పాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు చేరలేడు. యేసు క్రీస్తు ద్వారా తప్ప ఎవరు కూడా పంపించిన తండ్రి యొద్దకు చేరలేడు. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయంలో బైబిల్లో రాస్తున్న మాట ఏంటో తెలుసా? ఇదిగో, మన్నైనది వెనుకటి వల్లనే మంటికి చేరును, ఆత్మ తాను దయచేయి దేవుని యొద్దకి మరలా చేరును అంటాడు. కానీ చేరాలి అని కష్టపడాలి.
ఆ చేరడానికి అవకాశం ఎక్కడి నుంచి వస్తుందంటే చెప్తున్నాను, యేసయ్య రక్తంతో కడగబడితే వస్తుంది. ఒకడు నీతిమంతుడుగా మార్చబడితే తప్ప ఆ మార్గం దొరకదు. నీతిమంతుడుగా మార్చబడాలంటే మన వల్ల కాదు. మన నీతిమంతుడుగా మార్చబడాలంటే దేవుడు మనకు సహాయం చేయాలి. ఆ సహాయము చేసే దేవుడే రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పాపంలోంచి బయటికి తీసివేయడానికి, మన జీవితంలో నిత్య రక్షణ కలుగ చేయడానికి ఆయన 2000 సంవత్సరాల క్రితం భూమిపైకి దిగి వచ్చాడు. మరేంటి సార్ పాపాలు? మరి ఏమిటి పాపాలు? మేము పాపాలేం చేయట్లేదు కదా, ఎవరికి అన్యాయం చేయట్లేదు కదా, మేము ఎవరిని మోసం చేయట్లేదు కదా అని నువ్వు అనుకుంటావు. చాలా మంది చెప్తా ఉంటారు ఆ మాటని, మేమెవ్వరికి అన్యాయం చేయట్లేదు, మేమెవ్వరికి మోసం చేయట్లేదు, మేము న్యాయంగానే బ్రతుకుతున్నాం అని అంటారు. కానీ బైబిల్ ఏమంటుంది తెలుసా? చేసిన పాపాలేంటి, ఏం పాపాలు మనకు తెలియకుండా జరుగుతున్నాయి, దాని యొక్క పర్యవసానం ఏంటో బైబిల్ చెప్తుంది. కొందరు అడిగారు, అయ్యా మీ శిష్యులందరూ ఎందుకు ఉపవాసాలు చేయట్లేదు, ఎందుకు వెన్నులు తీసుకొని తింటా ఉన్నారు, మీ శిష్యులు చేయకూడని చేస్తా ఉన్నారు ఏంటి అని అడిగితే ఆయన చెప్పాడు. చూడొకసారి మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. లోపల పడింది ఏది కూడా మనిషిని అపవిత్రపరచదు, అనారోగ్యం తీసుకురావచ్చు. నువ్వు ఇష్టానుసారంగా తింటే అనారోగ్యం తీసుకొస్తే నీ ఆయుష్ తగ్గిపోతుంది. నువ్వు ఇష్టానుసారంగా తాగితే అనారోగ్యం వస్తుంది, ఆయుష్ తగ్గిపోతుంది. ఆయుష్ తగ్గిపోతుంది కానీ గుర్తుపెట్టుకో, నీ జీవితంలో ఉన్న వ్యర్థత పెరుగుద్ది. దాని ద్వారా సమస్య వచ్చి పడుతుంది దేహానికి, కానీ అది బయటికి వెళ్ళిపోతుంది. కానీ నిన్ను బాగా నాశనం చేసేది ఏంటి అంటే బైబిల్లో రాసి చదువు. లోపల నుండి అనగా మనుష్యుల హృదయము నుండి చదవాలి ఏంటి? దురాలోచన. నంబర్ 1 చెడ్డ ఆలోచన. ఫస్ట్ రాసిన మాట చెడ్డ ఆలోచన. ఎంతమంది అండి ప్రతిరోజు చెడ్డ ఆలోచన చేయట్లేదు? ఎంతమంది అండి పక్కోళ్ళ విషయంలో అన్యాయపు ఆలోచన చేయట్లేదు? ఎంతమంది అండి నేను గొప్ప అని చెప్పుకోవట్లేదు? ఎంతమంది అండి ఇతరుల విషయంలో తక్కువగా చూడట్లేదు? ఒకసారి ఆలోచించు. మంచి ఆలోచన కలిగి ఉండు, నీ జీవితంలో మంచి జరుగుద్ది. హల్లెలూయా. మనం ఇంకొకరు బాగుపడితే కళ్ళు ఓరో బుద్ధి కాదు, ఇంకొకరు బాగున్నారంటే సంతోషించే బుద్ధి కాదు. మనము ఇతరుల విషయంలో పడి ఏడుస్తాం. పొద్దున్న లేస్తే సాయంత్రం నాకు ఆలోచన నిండిపోయింది మన లోపల, చెడ్డ ఆలోచన, దురాలోచన. చదువు. జారత్వము అంటే పెళ్లి కాకముందు చేసే తప్పుడు పని. మూడోది దొంగతనము. నా మాట అర్థమైందా? దొంగతనము. నరహత్య అంటే చాలా మంది ఏమనుకుంటారు, ఎవరిని చంపలేదయ్యా నేనైతే పాపం స్వర్గం వెళ్తాను, నేను ఎవరిని చంపలేదు అనుకుంటాం. చంపడం అంటే అది కాదు. బైబిల్లో రాస్తున్న మాట చూడు, తన సహోదరుని ద్వేషించువాడు నరకములో తీర్పు పొందుతారు, తీర్పులోనికి వస్తారని మత్తయి సువార్త 5వ అధ్యాయం చెప్తుంది. మీకు అర్థం ఉందండి? తన సహోదరుణ్ణి ద్వేషించేవారు. ఎంతమంది సహోదరుల మధ్యలో గొడవలు రావట్లేదు? ఒకే తల్లి పిల్లల మధ్యలో గొడవలు రావట్లేదు? ఒకే తల్లి బిడ్డల మధ్యలో సమస్యలు రావట్లేదు? చదువు. వ్యభిచారము, లోభములు, పిసినారితనం. మనం ఇంకొకరికి దానం చేయం. ఏదైనా ఇయ్యాలంటే 100 ఆలోచన చేస్తాం, ఏదైనా చేయాలంటే 1,00,000 ఆలోచిస్తాం ముందు. కానీ మనకు రావడానికి 100 రావాలి. కొందరు షాప్కి వెళ్తారు, షాప్కి వెళ్ళి షాప్ దగ్గర నిలబడి ఇద్దరు వెళ్ళారు అనుకోండి, ఇంకొకరు అంటే చిన్నప్పుడు అందరూ చేసేవాళ్ళు షాప్ దగ్గరికి వెళ్ళి ఆ షాప్ లో ఉన్న వాళ్ళు ఏదో తీసుకోవడానికి లోపలికి వెళ్తే తప్పకమని ఏదో ఒకటి తీసుకొని దాచుకొని ఇంటికి వచ్చి, తెలుసారా అల్లటి పోతున్నప్పుడు మేము తీసుకొచ్చింది తెలుసా నీకు, చూడిది. హల్లెలూయా, హల్లెలూయా. ఏందది? మనకు రావాలా? మనం ఎవరికి మనం ఇవ్వం ఎవరికి. ఒక ఆయన చెప్పాడు, ప్రపంచంలో ఒక సముద్రం ఉందంట. ప్రపంచంలో ఒక సముద్రం ఉంది, దాన్ని మృత సముద్రము అంటారు. దాంట్లోకి జీవనది వెళ్తుంది.
మంచి పేరున్న చిన్న నది వెళ్తుంది, దాంట్లోంచి బొట్టు కూడా బయటికి బొట్టు కూడా బయటికి వెళ్ళే అవకాశం లేదు. కానీ అందులో వెళ్ళిన నీళ్లు అందులో కలిసిపోతాయి. కానీ దాని చుట్టూ ఒక చిన్న చెట్టు మొలవదు, అందులో చేపలు ఉండవు, ఏ జీవి బతకదు. హల్లెలూయా. దానికి అందుకే సచ్చిన సముద్రం అని పేరు. మీరు గమనించండి, ఎప్పటికీ నా దగ్గర రావాలా, నా కడుపు నిండిపోవాలా, నేను బాగా పెద్ద కావాలా. ఇంకోటి సంగతి ఏమన్నావని. హల్లెలూయా, హల్లెలూయా. మీకు అర్థం? దీన్ని ఏమంటారు? లోపం. లోభములను, చెడుతనములు, ఇలేని తయారు చేస్తారు. ఇప్పుడు ఒకటి విన్నాం అనుకోండి, చిన్న విషయం వింటే దాన్ని ఇంతలాగా లాగి దాన్ని పెద్ద చేసి ఊరంతా చెప్పేదాకా మనసు పడతాం. దాన్ని ఏం చేస్తాం? ఊరంతా చెప్పాలి ఫస్ట్. అమ్మో ఇట్లనట, అమ్మో అట్లనట. నీకు తెలుసా, ఆ విన్న వ్యక్తి లేదా ఆ చిన్న తప్పు చేసిన వ్యక్తి ప్రాణం ఎప్పుడో పోతుంది. అప్పుడు హత్య చేసింది నువ్వే అవుతావు. కృత్రిమంగా తయారు చేస్తాం. విన్నది ఇంత అయితే చెప్పేది ఇంత. అది ఎంత పెద్ద పాపమో తెలుసా? హల్లెలూయా. నువ్వు చంపిన దానికంటే ఎక్కువ బాధపడి చచ్చిపోతాడు. నువ్వు చంపిన దానికంటే ఎక్కువ బాధపడి చచ్చిపోతుంది ఆమె. దానికి కారణం నీ తయారీ. ఈ లోపల నుండి తయారు చేసుకుంటావు అన్ని. ఇట్లనా, అట్లనా, ఓకే దీనికి ఇదంట, దానికి అదంట. అందుకే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఒక మాట ఉంటుంది, బయటికి వెళ్ళా పెద్దగా ఇంత కొందరు ఉంటారు, అమ్మలక్కలు అంటారు కదా. హల్లెలూయా. ముసలమ్మ ముచ్చట్లు పెడతా ఉంటారు. ఇక అది పెరుగుతూ ఉంటది. ఎప్పటిదాకా పెరుగుతుంది తెలుసా? ఏదో చిన్న పని చేసిన వాళ్ళ పాపం ప్రాణం పోయేదాకా పాపం పెరుగుతూ ఉంటది. ఈ కృత్రిమ అంటారు, తయారు చేస్తా ఉంటారు. కామ వికారములు, మనస్సులో పెట్టుకోవడం. నీ సంగతి చెప్తాను, టైం వస్తుంది నాకు. నేను టైం వచ్చినప్పుడు చెప్తాను. నీ సంగతి నాకు వస్తుంది, టైం వస్తుంది, అప్పుడు చెప్తా. అప్పటిదాకా నువ్వు వెయిట్ చేయి. టైం వచ్చినప్పుడు ఏదో పాపం వాడి పరిస్థితి బాగాలేక అది జరిగినప్పుడు వీళ్ళు వెళ్ళి అంటారు ఏమని, ఆ రోజు నన్ను ఉన్నావుగా, ఆ రోజు నన్ను చేసావు కదా ఇట్లా, అందుకే ఈ రోజు నీ పరిస్థితి ఏర్పడి సంతృప్తి పడిపోతాం. ఏంటది? మత్సరం. మనస్సులో పెట్టుకోవడం. అది మత్సరం కోసం బైబిల్లో ఇంకో మాట రాసిందని తెలుసా? మత్సరము ఎముకలకు కుళ్ళంట. మనస్సులో పెట్టుకోవడము ఎముకలకు కుళ్ళిపోతాయంట, బొక్కలు కూడా కుళ్ళిపోతాయంట. ఎందుకంటే వీడికే రోగం వచ్చేస్తుంది. మనసులో పెట్టుకొని వీడికే రోగం వచ్చేస్తుంది, బీపీ వచ్చేస్తుంది, అనారోగ్యం వచ్చేస్తుంది, ఏంటి షుగర్ వచ్చేస్తుంది. ఇలా కుళ్ళిపోతారు వాడి. మత్సరం ఎముకలు కుళ్ళని రాసింది. ఇంకా దేవదూషణ, మనకు తెలియని విషయాలు మాట్లాడతాం, ఇంకొకరు దూషిస్తూ ఉంటాం, ఇంకో వ్యక్తిని ఇది అంటాం, అదే అంటాం, దేవుని ఇది అంటాం, అదే అంటాం. మనకు తెలియని విషయం బైబిల్ చదవం, లేకపోతే ఇంకోటి చదవం, ఇంకో విషయాలు అర్థం చేసుకోం, చెప్పేది వినం, మనకు నచ్చింది మాట్లాడుతూ ఉంటాం. ఇవన్నీ కూడా లెక్కలోకి వస్తాయి. గర్వం. ఎన్నండి ఇవి? లెక్క పెట్టారా? 11 13. చూడండి, నేనే పాపం చేయలేదు అంటాం, బయటికి చూస్తే నీట్గా కనపడతాం. ఏంటి? మన చేతులు నీట్గా ఉంటాయి, మన మొహం నీట్గా ఉంటది, హృదయం నీట్గా ఉంటది, కానీ లోపల 13 ఉన్నాయి. ఈ 13టికి 13 దయ్యాలు ఉంటాయి. ఈ 13టిని డెవలప్ చేసే దయ్యాలు ఉంటాయి. ఏ టైంలో పోతే ఆ ఏషం వచ్చేస్తుంది మనకి. మీకు తెలుసా లేదా? ఇవన్నీ అంట రేపు లెక్కలోకి వస్తాయంట. అవివేకమును, తెలివి తక్కువతనం వచ్చును. ఈ చెడ్డవన్నీయు లోపలి నుండియే బయలువెళ్ళి మనుష్యుని అపవిత్రపరచునని ఆయన చెప్పాడు. ఇప్పుడు చూడండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒకరికి మనం అన్యాయం చేసినప్పుడు తప్పకుండా మనం అన్యాయం చేయబడతాం. పెద్దోళ్ళు అనేవాళ్ళు, అమ్మా నాయన బయట వెళ్తా ఉంటే నాకు ఒక 10 రూపాయలు దొరికినాయి అని చెప్పి తీసుకొచ్చి ఇస్తే, ఇప్పుడైతే తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు లేరు, కానీ అప్పట్లో తీసుకొచ్చి ఇస్తే ఏమన్నారు తెలుసా? రాయ్, ఆ 10 రూపాయలు ఎక్కడున్నాయి అక్కడ పడేసారు, లేకపోతే ఎవరికైనా దొరికితే ఎవరు ఇచ్చేసి నీ దగ్గర పెట్టుకోక, ఎందుకంటే 20 పోతాయి అన్నవాళ్ళు. పోతే 10 రూపాయలు పోతే పోయింది, కానీ 20 ఎందుకు రా బాబు అనుకునేవాళ్ళు. మీకు అర్థమైందండి? ఎందుకో మనం ఖచ్చితంగా చేసిన దానికి ఫలితం అనుభవిస్తాం. బైబిల్లో రాసింది, ఎవరైనా నిన్ను ఏదైనా అడిగినప్పుడు అణిచి కుదించి ఇస్తే నీకు కూడా అణిచి కుదించి ఇవ్వబడుతుంది. అది తప్పే గాని మంచే గాని, పాపమే గాని మంచే గాని, దూషణే గాని మంచే గాని, నువ్వేది చేస్తే దానికి రిటర్న్ దేవుడు ఇస్తాడా?
హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఇవి ఉన్నాయి కదా, ఇవి లోపలలోంచి బయటికి వచ్చి మనిషిని పాడు చేస్తున్నాయి, మనిషిని పాడు చేస్తున్నాయి. అయితే చదువు. ఈ చెడ్డవనియు లోపలి నుండి బయలు వెళ్ళి మనిషిని అపవిత్రపరిచిన ఏం చేస్తున్నాయి? మనిషి పైన చూసి నేను పవిత్రుడు అనుకుంటున్నాడు, కానీ ఈ చెడ్డవి లోపలలోంచి బయటకు వచ్చి దాన్ని ఏమంటారు చూసారా? మనం చెడుని, ఉదాహరణకి డ్రైనేజీ ఉంది కదా, డ్రైనేజ్ ఏమంటారు దాన్ని? లెట్రిన్ గుంత ఓపెన్ చేస్తే అద్భుతంగా ఉంటది. ఓపెన్ చేస్తే హల్లెలూయా. ఎవరైనా ఉంటారండి అక్కడ? చెప్పండి, ఎవరైనా ఉంటారా? అస్సలు మీకు అర్థం కావడానికి చెప్తున్నానండి, మీరేం బాధపడదు. హల్లెలూయా. ఇది లోపల ఉన్నంతసేపు ఎవరికి కనపడవు, అని ఆయనకి కనపడదు. ఈ లోపల ఉన్నంతసేపు ఎవరికి కనపడవు, చాలా అద్భుతంగా ఉంటది, మన నటన చాలా బాగా కనపడుతుంది బయటికి. కానీ ఇది బయటికి వస్తా చూసారా, అది కూడా ఆయనకి కనపడుతుంది. రేపు లెక్క రాసేది ఆయన, నీకు తీర్పు తీర్చేది ఆయన. అందుకని రక్షణ కలిగిన వారు అంటే రక్షణ కంచె కలిగిన వారు ఈ పాపములో పడే పరిస్థితి వచ్చినప్పుడు లోపల ఆత్మ ఉండి, అంటే రక్షకుడు నీలోనికి వచ్చినప్పుడు ఆ రక్షకుడు నీలో పనిచేసి లోపల ఉండి ఆయన అంటాడు, నువ్వు చేసే తప్పు, బాబు నువ్వు చేసే తప్పు, నువ్వు చేసే తప్పు, అది చేయకు, నష్టపోతావు, అది చేసిన వాటి పాడైపోతావు అని చెప్తాది. లోపల నుండి ఆ మాట చెప్తున్నప్పుడు వినగలిగే బుద్ధి నీకుంటే డైరెక్షన్ అదే అవుతుంది, నీ భవిష్యత్తు నడిపిస్తుంది. అది నీ శాపం ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది, నీ దుఃఖం నవ్వుగా మార్చబడుతుంది, నీ వ్యాధి ఆరోగ్యంగా మార్చబడుతుంది. నీకు తెలుసు లేదో 78 లేదా 80% రోగాలు మనం చేసే తప్పుదాల వల్లే వస్తాయి. అనవసరమైన తిండి తింటాం, దానికి ఫలితంగా రోగం వస్తుంది. వద్దన్న దగ్గరికి వెళ్ళి తాగుతాం, అనవసరంగా రోగం వస్తుంది. అవునా కదా? వద్దన్న తాగి వద్దన్న స్పీడ్ లో పోతాం, గుద్దేస్తాం, తర్వాత మనకే వస్తుంది. అవునా కదా? చెప్పండి. ఇంకొకరిని ఎవరో ఇష్టం వచ్చినట్టు తిడతాం, తాగి ఆడు లాగి కొడతాడు, పనులు ఎరుగుతాయి, 3 రోజులు మనకే బాధ. అన్ని రకాలుగా సమస్య ఎక్కడ వచ్చింది? నువ్వు సైలెంట్గా వెళ్ళిపోతే వస్తుందా? దేవుని స్తుతిస్తే వస్తుందా? మౌనంగా ఉంటే వస్తుందా? నాకు రక్షణ ఉంది కదా, దేవుడు నాతో ఉన్నాడు కదా, నేను జాగ్రత్త కలిగి ఉండాలి అని అనుకుంటే వస్తుందా? రాదండి. హల్లెలూయా. ఆ జాగ్రత్త కలిగి ఉండాలన్న ఆలోచన ఎప్పుడు కలుగుతుంది ఒక వ్యక్తిలో అంటే రక్షణ నీకు కలిగినప్పుడు. ఆమేన్. ఆ రక్షణ ఎలా కలుగుద్ది అంటే యేసుక్రీస్తు ప్రభు ద్వారా మాత్రమే కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్తున్నాను, 2003వ సంవత్సరం నవంబర్ 26 తారీఖున యేసు ప్రభు నాకు రక్షణ కలిగజేశాడు. ఆమేన్. నేను మతంలోనికి పోలేదు, బాయిలో దిగలేదు. హల్లెలూయా. అందులో దిగేవంట కదా, నేనేం దిగలేదు. విచిత్రం తెలుసా? హల్లెలూయా. నేను అంతకుముందు విపరీతమైన పూజలు చేసేవాడిని, నాకు తెలుసు. భయంకరమైన భక్తి చేసేవాడిని. కానీ ఆ భయంకరమైన భక్తి ఒకే ఒక ఉద్దేశం, నాకు భయం ఒకటి. పెద్దోళ్ళు చెప్పేవాళ్ళు ఏమనంటే, అరే నువ్వు తప్పు చేస్తే నరకం పోతావు. ఎటు పోతావు? నరకంలో ఏముంటో తెలుసా? నూనెలో గోలిస్తారంట, కాలుతున్న నూనెలో. అమ్మో. రెండోది, అగ్నిలో స్తంభం ఉంటదంట, అగ్ని స్తంభానికి కట్టేస్తారంట, కొడతారంట అని చిన్నప్పటి నుంచి చెప్పారు. సందమామ కథలో ఏంటో తెలియదు, మొత్తమే చెప్పారు. అది విన్న తర్వాత నేను ఎప్పుడు అనుకునేవాడిని, ఈ బ్రహ్మం గారి కాలజ్ఞానం విన్నప్పుడల్లా మొత్తం అగ్నితో అంత కాల్చబడుద్ది అన్నప్పుడు నేను ఒక ఆలోచన చేసేవాడిని. ఎన్ని రోజులకైనా కష్టపడి, నీకు నవ్వు వస్తుంది కానీ నేను చెప్తా, నాకు ఎప్పుడు అదే ఆలోచన. పండుకుంటే గోడ పక్కన పడుకుంటే భయం ఏది, ఎప్పుడు చచ్చిపోతాను, ఎప్పుడు మీద పడితే ఏంటనేది నిజం. అయితే ఆ పరిస్థితిలో నేను ఎప్పుడు ఒక ఆలోచన, ఎంత పెద్దగా తర్వాతకు వచ్చి కష్టపడైనా సరే ఇంత లావు ఇనుముతోటి చుట్టూ గోడ లెక్క తయారు చేసుకొని ఇల్లు లెక్క తయారు చేసుకోవాలి దాన్ని. ఎందుకు తెలుసా? ఎంత పెద్ద అగ్గి వచ్చినా చెప్పాలి, చుట్టూ గట్టి ఇనుపది. నాకు ఇనుమును కాలబెట్టదు కదా, ఇది నాకు తెలియదు. అప్పుడు రాయినందా కలబెడతాను, ఇప్పుడు తెలుసు, అప్పుడు తెలియదు. అయితే చుట్టూ అట్లా గోడ లెక్క చేసుకొని అందులో పడుకున్నాను అనుకో, అందరు చచ్చిపోయాను, నేను చచ్చిపోయినా. నా మాట మీకు దానికి నవ్వు వస్తుందని చెప్పిన. అలా నాకు భయం, అంత భయం. అప్పుడు నేను ఒక ఆయన చెప్పాడు, నువ్వు పలానా ఆయన పూజ చేస్తే పుట్టించింది ఒక ఆయన, మీకు అర్థమైపోద్ది, తర్వాత పెంచేది సహాయం చేసేది ఒక ఆయన, నేను తీసుకుపోయేది మాత్రం ఒక ఆయన.
ఇప్పుడు పుట్టించిన ఆయనతో పని అయిపోయింది, పెంచుతున్న ఆయన సంగతి పక్కన పెట్టు. ఇంకొకటి ఎవరు? ఆల్రెడీ ఆయన రాసినట్టు ఈయన పెంచుతాడు. తీసుకెళ్ళేది ఎవరు? ఆయన జాగ్రత్త చూసుకోమన్నారు. ఇక ఆయన్ని జాగ్రత్త చూసుకోవడం మొదలుపెట్టిన. నాకు భయం ఏంటి? సావడం కోసం. మీరు ఆలోచించండి. హల్లెలూయా. అప్పుడు నాకెవరు చెప్పలేదు నరకంలోనికి వెళ్లకుండా ఉండాలంటే పాపం ఈ లోకంలో చేయకుండా నువ్వు బతకాలని. పాపం చేయకుండా బతకాలని ఎవరు చెప్పలేదు. కానీ యేసు ప్రభువుని అంగీకరించిన తర్వాత స్ట్రైట్ గా ఒకే మాట చెప్పారు, నువ్వు పాపములో ఉంటే నీ బతుకు నరకమే. నీ ఆత్మ యుగ యుగాలు నరకంలో పడి చచ్చిపోతుంది, నరకంలో పడి కాలిపోతుంది. కనుక దాని నుంచి నువ్వు తప్పించబడాలంటే నువ్వు పాపం చేయకూడదు. పాపమంతా అపవాది సంబంధమైంది, పాపమంతా దురాత్మ సంబంధమైంది. అది నిన్ను నరకంలో వేయాలని చూస్తా ఉంది. కాబట్టి నువ్వు దాంట్లోంచి తప్పించుకోవాలంటే నీతిమంతుడుగా మార్చబడాలా. ఏ వ్యక్తి తనంతట తాను నీతిమంతుడుగా మార్చలేడు. ఏ వ్యక్తి తనంతట తాను పరిశుద్ధపరచుకోలేడు. ఆ తిట్టొద్దని అనుకుంటాం, మన నోరాగదు. పలానా చోటికి వెళ్ళొద్దు అనుకుంటాం, కాలాగదు. చెయ్యి లేపొద్దు అనుకుంటాం, చెయ్యాగదు. మనసును కంట్రోల్ చేసుకున్నాం, కాదు. మీరు ప్రయత్నం చేశారు, నేను చేసి ఉన్నా. కానీ ఎవరో మనకు సహాయం చేయాలా. ఆ సహాయం చేసేది కేవలం యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. నేనే సాక్ష్యం దానికి. ఆ సహాయము ఎవరైతే పొందుకుంటారో వారు రక్షణ పొందుకున్నట్టు. ఆమేన్. ఆ సహాయం ఎలా కలుగుతుంది? యేసుక్రీస్తు ప్రభు ద్వారా కలుగుతుంది. ఎందుకు కలుగుతుందో చెప్పి ముగిస్తాను మీకు నేను. హల్లెలూయా. ఆయన భూమి మీద జన్మించాడు. దేవుడే భూమి మీద జన్మించాడు. దేవుడే భూమి మీద జన్మించాడు. అసలు దేవుడు ఎలాగుంటాడు ఒక మాట చెప్పనా? సూర్యుని మీరు చూశారు కదా, ఎండాకాలం మధ్యాహ్నం సూర్యుని చూడగలరా? ఎంతమంది చూస్తారు? ఎండాకాలం మధ్యాహ్నం ఆ సూర్యుడిని తయారు చేసినోడు ఎట్టుంటాడు? మధ్యాహ్నం పెట్టిన ఎండాకాలంలో మధ్యాహ్నం వచ్చే సూర్యుడిని తయారు చేసిన ఆయన ఎట్టుంటాడు చెప్పండి? బాగా వెలుగుంటుందా లేదా? హల్లెలూయా. ఇప్పుడు మీరు ఆలోచించండి. బాగా చదువుకున్న తల్లి ఉన్నాడు అనుకోండి, బాగా చదువుకున్న తల్లి ఉంది అనుకో, పిల్లల్ని ఏం చేయాలనుకుంటారు? చదివిపియాలనుకుంటారా? లేకపోతే బిచ్చం ఎత్తుకోవడానికి బోరా పర్లేదు నేను చదివి పాడైపోయానని చెప్తాడా? చెప్పండి. హల్లెలూయా. అవునా కదా? అంటే ఈయనకంటే ఆయన సూపరే కదా. బాగా ఆలోచించండి. సేమ్ అలాగే ఆలోచించండి. దేవుడు రవి కోటి తేజుడు అని రాసింది. కోటి సూర్యులు ఒక దగ్గర పెడితే అంత వెలుగు కలిగిన వాడు. ఆ వెలుగు కలిగిన దేవుడు మంటిమైన మనల్ని ప్రేమించి తన కుమారుడు అనే వాక్యము అనే తన కుమారుణ్ణి భూమిపైకి మన కోసం పంపించాడు. ఎందుకో తెలుసా? మనం సహాయము లేక బల్లర్పించి బాధలు పడి మనం పాపంలోంచి బయటికి రావడం కష్టమవుతుంది కనుక ఆ పాపంలోంచి మనల్ని బయటికి తీసుకురావడానికి ఎవ్వరూ సరి చేయబడట్లేదు కనుక చూడము ఒకసారి హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం. మేకల యొక్కయు గొర్రెల యొక్కయు రక్తం వలన చదువు. మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తము మైలపడిన వారి మీద ఆవు దూడ బూడిద చలుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరిస్తే ఆత్మ ద్వారా. మీరు చూడండి, అందరూ అనుకుంటున్నారు ఇట్లాంటి ఆచారాలు చేస్తే పవిత్రపరచబడతాం అనుకుంటున్నారు. వారు చేస్తుంది ఆశపడే, బాగుపడాలనే. కానీ సత్యం తెలవట్లేదు, తిరుగుతా ఉన్నారు. దాని ద్వారా రక్షణ కలగదు. ఒక వ్యక్తి జీవితంలో రక్షణ లాగొస్తుందంటే రక్తం మార్పు చెందాలా, హృదయం మార్పు చెందాలా, మనస్సు మార్పు చెందాలా. అర్థమైందండి? అవన్నీ మార్పు చెందాలి అంటే రక్తం మన లోపల పనిచేయాలా. హల్లెలూయా. మీకు మాట చెప్తాను. హాస్పిటల్కి వెళ్తే ఏం టెస్ట్ చేస్తారు? రక్త పరీక్ష చేస్తారు. అయ్యా, రక్త పరీక్ష చేస్తే ఏం తెలుసు? వాళ్ళకి బాడీలో ఉన్న రోగంలో మొత్తం ఇంచుమించు తెలుస్తుంది. బాడీలో ఉన్న రోగంలో ఇంచుమించు తెలిసిపోద్ది. ఎట్లా తెలిసిపోద్ది? రక్తములోనే ఉంటది అంతా అని. అందుకని మారాల్సింది ఎక్కడ? రక్తంలో మారాలి. అందుకని మన పెద్దోళ్ళు ఆవుల రక్తము, మేకల రక్తము, ఎద్ల రక్తము, పశువుల రక్తాన్ని ప్రోక్షించి మనుషుల్ని పవిత్రపరుద్దామని అనుకున్నారు.
కాబట్టి నిత్యుడగు ఆత్మ ద్వారా మన కోసము భూమిపైకి పరిశుద్ధుడైన దేవుడు తన కుమారుని పంపించాడు. హల్లెలూయా. పరిశుద్ధుడైన దేవుడు తన కుమారుణ్ణి భూమిపైకి పంపించాడు. హల్లెలూయా. భూమిపైకి పంపించాడు. ఆయన ఎక్కడ పుట్టాడు అంటే పశువుల పాకలో జన్మించాడు. ఎందుకు పశువుల పాకలో జన్మించాడంటే ఒకడి పరిస్థితి దీనంగా అయిపోయింది. ఎంత దీనంగా అయిపోయిందంటే ఇంకా బతకడం వేస్ట్. లాస్ట్ మూమెంట్ ఏంటంటే ఇక బతకడమే వేస్ట్ అనుకునే పరిస్థితి. బతకడమే వేస్ట్ అనుకునే పరిస్థితి. అర్థమైందా? ఇంకా బతకడం వేస్ట్ అనుకుని దుంకి చచ్చిపోదామా, ఉరేసుకొని చచ్చిపోదామా, మందై చచ్చిపోదామా అనుకునే పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినప్పుడు అతను అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు? ఇప్పుడు తనంతట తాను కొండెక్కలేడు. తనంతట తాను ఏమి చేసే పరిస్థితి తన దగ్గర లేదు. ఎక్కడ ముడుపులు చెల్లించుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు అతనికి ఎవరు సహాయం చేయాలా? అతడేమో పెంట కుప్పల స్థితిలోనికి వెళ్ళిపోయాడు. ఎట్లా బాగుపడాలి అని ఆలోచన చేస్తే మీరు అర్థమైందండి, అతడు బాగుపడే మార్గమును చూపించడానికి తానే తన సర్వశక్తిమంతుడైన దేవుని కుమారుడే ఎక్కడికి వచ్చాడు? ఈ భయంకరమైన దీనస్థితిలో ఉన్న వ్యక్తి కంటే కింది పొజిషన్లోకి వెళ్ళి అక్కడ ఎవరు విశ్వసించారో వారిని ఉన్నత స్థితిలో పెట్టాడు. నన్ను అర్థం చేసుకోవాలంటే నాకంటే దీనస్థితిలో ఉన్నవారే కావాలి. నాకంటే బాధలు అనుభవించిన వారే నా బాధను అర్థం చేసుకోగలుగుతారు. అలాగ అర్థం చేసుకొని ఆయన మనల్ని రక్షించడానికి పశువుల పాకలో జన్మించాడు. ఆమేన్. ఆయన 33.5 సంవత్సరాలు భూమిపైన బ్రతికాడు. 33.5 సంవత్సరాల్లో ఎన్నో అద్భుతాలు చేశాడు. మనం విశ్వసించాలని, నీ ప్రతి పరిస్థితి నేను బాగు చేస్తానని చెప్పడానికే పరిశుద్ధ గ్రంథంలో అద్భుతాలు రాసిపించాడు. ఆయన రక్షిస్తాడు. తర్వాత మన పాపాలు పరిహరించబడడానికి మనుషులు ఈ పద్ధతిని వాడారు కదా. మేకల యొక్కయు జంతువుల యొక్కయు రక్తాన్ని చిందించి పాపక్షమాపణ తీసుకొద్దాం అనుకున్నారు కదా. కాదా. అందుకని ఆయన నిర్దోషమైన ఏడాది మేకపిల్ల వలె పాపమేమీ లేనివాడుగా పాపము చేయని రక్తాన్ని, పాపులమైన మన దేహములో ఉన్న రక్తాన్ని కడగడానికి పాపము చేయని ఆయన రక్తాన్ని కలువరి సిలువలో 3 మేకుల మధ్యలో కార్చాడు. మన కోసం అక్కడ చనిపోయాడు. చనిపోయిన వాడు అలాగే చనిపోతే నమ్మొద్దు. చనిపోయిన వాడు అలాగే కనబడకుండా పోతే నమ్మొద్దు. కానీ చనిపోయిన ఆయన ప్రవచనాలు చెప్పినట్లుగా, ఆయన కంటే ముందు 700 సంవత్సరాల క్రితం ఒక ప్రవక్త చెప్పాడు ఆయన తిరిగి లేస్తాడని. ఆయన కంటే ముందు చాలా మంది చెప్పారు ఆయన తిరిగి లేస్తాడని. ఆయన 3వ దినం తిరిగి లేచాడు. తిరిగి లేచాడు అని ఎవరు చెప్తే నమ్మాలి సార్ అంటే ఆయన శిష్యులు చెప్పారు. ఆ తర్వాత 500 మందికి పైగా కనబడ్డాడంట రోజు. ఆయన తిరిగి లేచాడు, 500 మందికి కనబడ్డాడు. అంతేకాదు 40 రోజులు ఈ భూమిపైన సంచారం చేశాడు. 40 రోజుల తర్వాత పరలోకంలోకి ఎత్తబడ్డాడు. ఆయన వాగ్దానం చేసినట్టుగానే 50వ రోజు అనగా పెంతెకొస్తు దినమున దేవుని దగ్గర నుంచి ఆత్మను పంపించాడు భూమిపైకి. హల్లెలూయా. ఆ రోజు ఈ సంఘము ప్రారంభమైంది యెరూషలేములో. ఆ సంఘము సర్వ ప్రపంచంలోనికి వెళ్ళింది. భయంకరమైన తాగుబోతుల్ని మారుస్తుంది, భయంకరమైన తిరుగుబోతుల్ని మారుస్తుంది, రౌడీల్ని మారుస్తుంది, దొంగల్ని మారుస్తుంది, ఖైదీల్ని మారుస్తుంది, మోసగాళ్ళను మారుస్తుంది, దుర్మార్గులను మారుస్తుంది, హంతకుల్ని మారుస్తుంది. అలా మారుస్తూ మారుస్తూ హల్లెలూయా ఎన్నో భయంకరమైన వ్యక్తుల యొక్క జీవితాల్ని కొత్తదిగా మారుస్తుంది. హల్లెలూయా. యేసయ్య రక్తం. ఈరోజు నీవు కూడా మార్పు చెంది ఆ రక్షణను సంపాదించుకోవాలి అనుకుంటే మతం మారొద్దు, మతం జోలి మనకొద్దు. అసలు క్రైస్తవ్యం మతం కాదు, క్రిస్టియానిటీ మార్గం. ఆయన అన్నాడు నీకు తండ్రి వద్దు కంటే పరలోకమునకు మార్గం చూపించాలంటే నేనే అన్నాడు. నీకు మతపు తోవ చూపిస్తానని చెప్పలేదు, పరలోకానికి మార్గం చూపించాడు. అందుకే ఆయన మార్గం అయ్యాడు. ఆ మార్గంలోనికి నువ్వు వెళ్ళగలిగితే, ఆ మార్గంలోనికి నువ్వు రాగలిగితే నీ జీవితంలో ఆశీర్వాదం కలుగుతుంది, మంచి భవిష్యత్తు ఉంటుంది, నీ భవిష్యత్తు బాగుంటుంది. రెండవది, నీవు ఆ మరణాన్ని తప్పించుకునే రక్షణ కవచాన్ని సిద్ధపరచుకుంటావు, ఆ నరకాన్ని దాటి వెళ్ళగలుగుతావు. హల్లెలూయా.
అది మన జీవితంలో రావాలంటే ఏమి చేయకూడదు. యేసయ్యా, నిజమే, నేను పలానా దోషంలో ఉన్నాను, పలానా తప్పిదంలో ఉన్నాను, దయచేసి నన్ను విడిపించు అని నీ హృదయంలో ప్రార్థన చేసుకో, నీ మనస్సులో ప్రార్థన చేసుకో. అప్పుడు ఆయన రక్షణ కంచె, ఆయన రక్షణ కవచం నీ చుట్టూ పనిచేస్తుంది. నీ బ్రతుకు బాగు చేయబడుతుంది. నీ యొక్క దురలవాట్లు మార్పు చెందుతాయి. నీ లోపలికి దేవుని ఆత్మ వచ్చి నీ లోపల ఆ తప్పు చేయకూడదన్న స్వభావాన్ని తీసుకొచ్చి పెడతాడు. ఆ కృప నీకు కలగాలి, ఆ కృప నీకు కలగాలి. ఆ కృపను నీకు దయచేసి పుట్టించిన దేవుడు తన దగ్గరికి నిన్ను పిలుచుకోవాలని, లేదా తనతో నిన్ను ఐక్యపరుచుకోవాలని, తనతో నిన్ను కలుపుకోవాలని ఆయన నీ కోసం నా కోసం పశువుల పాకలోనికి దిగి వచ్చాడు. ఆయన నీ కోసం నా కోసం మరణించాడు, నీ కోసం నా కోసం పాతి పెట్టబడి 3 దినం సజీవంగా తిరిగి లేచాడు. మీకు తెలుసా, మరలా రాబోతున్నాడు, మరలా వస్తాడు. వచ్చి ఆయన అందరిని తీసుకుపోతాడు. అందరూ చనిపోతారు, అక్కడికి వెళ్తారు. అక్కడ తీర్పు జరుగుతుంది. ఆ తీర్పులో ఎవరెవరైతే నీతిగా జీవించారో, ఎవరెవరైతే పరిశుద్ధంగా బ్రతికారో, ఎవరెవరైతే దేవుని ఆత్మ కలిగి బ్రతికారో వారిని ఆయన ఎదురు తీసుకెళ్తాడు. మిగతా వారికి అగ్నిగుండం సిద్ధంగా ఉంది. దయచేసి ఆ అగ్నిగుండంలో పడకుండా ఉండడానికే యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచాలి. మళ్ళీ చెప్తున్నా, మతం మార్చుకోకూడదు. ఇది విదేశీ మతం కాదు, అందరికీ తెలిసిన సంగతే. అందరం కోరుకునేది అందరూ బాగుపడాలి, అందరూ బాగుండాలి, భవిష్యత్తు బాగుండాలి, నరకాన్ని తప్పించుకోవాలి, వ్యాధి నుంచి విడుదల పొందాలి, మంచి బ్రతుకు బ్రతికే పరిస్థితిలోనికి రావాలంటే యేసయ్య ద్వారా మాత్రమే సాధ్యం. నీ రాత మారాలి, నీ బ్రతుకు మారాలి, నీ స్థితిగతి మారాలంటే యేసుక్రీస్తు మాత్రమే ఆధారం. దానికి నేను సాక్ష్యం, ఇక్కడున్న ప్రతి వారు కూడా సాక్ష్యం. హల్లెలూయా, హల్లెలూయా. నీ మనస్సులో ప్రార్థన చేసుకో, ప్రభా నా పాపాలకు క్షమించు, నా ఇంట్లో పరిస్థితి బాగలేదు, నా ఒంట్లో పరిస్థితి బాగలేదు, నా కుటుంబ పరిస్థితి బాగలేదు, నా పిల్లల పరిస్థితి బాగలేదు. నీకు తెలుసు అన్ని పరిస్థితులు. ఆ పరిస్థితులను బట్టి ప్రభా నాకు సహాయం చేయి. ప్రభా నేను విశ్వాసం ఇస్తా, నాకు సహాయం చేయి ప్రభా, ఎందుకంటే నీవు సహాయం చేస్తే నేను బాగుపడతానని ఒక్క మాట చెప్పు. దేవుడు తన హస్తం చాపి నీ బ్రతుకును బాగు చేసి నూతన పరుస్తాడు. అటు కృప ఇక్కడ కూర్చున్న మనందరికి కూడా దేవుడు అనుగ్రహించి బలపరిచి నడిపించును గాక.